హాయ్ వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. ఏపీ ఎంసెట్ 2020 ఎంపీసీ కౌన్సిలింగ్ సంబంధించి మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో రేపటి నుంచి 28th నుంచి ఈ మంత్ 31st వరకు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. ఓకేనా? సో దానికి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో మార్నింగ్ అయితే నేను అప్లోడ్ చేశాను. మీకు తెలియకపోతే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే రేపటి నుంచి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కాబట్టి ఎంపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఈ వీడియోలో మనం ఏపీలో ఎన్ని యూనివర్సిటీస్ కాలేజెస్ ఉన్నాయి, అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి ఏపీలో, తర్వాత ఆ కాలేజెస్లో ఏమేమి కోర్సెస్ ఇస్తున్నారు, ఈచ్ కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయి, ప్రతి ఒక్క కోర్సుకి ఎన్ని సీట్లు ఉన్నాయి ఈ సంవత్సరం. సో ఆ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏ కోర్సుకి ఎన్ని సీట్లు, అలాగే ఏమైనా కొత్తగా కోర్స్ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేశారా ఏదైనా కాలేజీలో. సో కాలేజ్ వైజ్గా కోర్సెస్, తర్వాత ఆ కోర్సెస్కి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్, కొత్త కోర్సెస్కి నెంబర్ ఆఫ్ సీట్స్ కాలేజ్ వైజ్గా. ఏపీలో యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి, అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ మొత్తం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రేపటి నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు డీటెయిల్స్ ఆఫ్ అఫిలియేషన్స్ గ్రాంటెడ్ ఫర్ యూనివర్సిటీ కాన్స్టిట్యూటెడ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ at under graduate level for academic year 2020-21. సో ఈ సంవత్సరం గవర్నమెంట్ ఇచ్చిన కాలేజెస్ పర్మిషన్స్ లిస్ట్ అన్నమాట. సో ఈ సంవత్సరానికి మన ఏపీ గవర్నమెంట్ ఏ కాలేజెస్కి పర్మిషన్ ఇచ్చింది, తర్వాత కోర్సెస్కి ఎన్ని సీట్లు ఉండాలి, ఈ మొత్తం మన గవర్నమెంట్ అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేసింది. సో అది ఈ సంవత్సరం మాత్రమే అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ మనం యూనివర్సిటీ కాలేజెస్ చూద్దాం లిస్ట్ అనేది. సో మీకు నీట్గా కనపడుతుంది కదా, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ కాలేజ్ ఇక్కడ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, రాజమహేంద్రవరం, డిస్టిక్ వచ్చి ఈస్ట్ గోదావరి. యూనివర్సిటీ అదే యూనివర్సిటీ వస్తుంది, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, రాజమహేంద్రవరం. నేమ్ ఆఫ్ ద కోర్స్ సివిల్ ఇంజనీరింగ్. 60 సీట్స్ ఉన్నాయి, అంటే ఈ సంవత్సరం వాళ్ళు ఫిలప్ చేసుకోవచ్చు అనమాట 60 సీట్స్కి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 60 సీట్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 60 ఈసీఈ, తర్వాత ఇది ట్రిపుల్ అనమాట 30, మెకానికల్ 60. సో ఇది ఫస్ట్ యూనివర్సిటీ గవర్నమెంట్ కాలేజ్ కింద వస్తుంది ఇది. ఓకేనా? తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆంధ్ర యూనివర్సిటీ వాల్టర్, విశాఖపట్నం. సో మనకి ఆంధ్ర యూనివర్సిటీలో బయోటెక్నాలజీ కింద 20 సీట్స్ ఇచ్చారు, సెరామిక్ టెక్నాలజీ 10, కెమికల్ ఇంజనీరింగ్ 40, సివిల్ ఇంజనీరింగ్ 50, కంప్యూటర్ 50, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 50, తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 40, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 50. సో ఇది ట్రిపుల్ ఈ, తర్వాత ఈసీఈ అనమాట, ఈసీఈ 50, జియో ఇన్ఫర్మాటిక్స్ 30, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 50, ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ 30, మెరైన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ 50, మెటలర్జికల్ ఇంజనీరింగ్ 30, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ 10. ఇలాగా. సో కోర్సెస్ వైజ్గా ప్రతి ఒక్క కాలేజీకి, ప్రతి ఒక్క యూనివర్సిటీకి ఎన్ని సీట్లు వాళ్ళు ఫిలప్ చేయాలి ఈ సంవత్సరం. ఓకే, సో ఇలా డీటెయిల్స్ మొత్తం ఇచ్చారనమాట ఈ లిస్ట్లో. సో ఇలా చెప్పుకుంటూ నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి డిస్టిక్ వైజ్గా చూసుకోవాలి. ఈస్ట్ గోదావరి, విశాఖపట్నంలో 2 ఉన్నాయి, గుంటూరు, శ్రీకాకుళం, అనంతపూర్, చిత్తూరు, వైఎస్ఆర్ డిస్టిక్, విజయనగరం, కృష్ణా, కర్నూలు, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, అనంతపూర్, చిత్తూరులో దాదాపు మనకి 3 యూనివర్సిటీస్ ఉన్నాయి.
గవర్నమెంట్ కాలేజెస్ ఈస్ట్ గోదావరి, గుంటూరు, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. సో టోటల్గా మనకైతే 18 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఏపీ ఇంజనీరింగ్ కాలేజెస్ 18 యూనివర్సిటీస్ ఉన్నాయి. తర్వాత సో నేను ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క కాలేజ్ వైజ్గా కోర్సెస్ అనేది నేను చెప్పలేకపోతున్నాను, అంటే టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఓకేనా. కాకపోతే ఈ లిస్ట్ అనేది నేను ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీకు పీడిఎఫ్ రూపంలో ఇచ్చేస్తాను. తర్వాత ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్ అనమాట. ఓకేనా. సో ఈ ప్రైవేట్ కాలేజెస్ ఏమైనా కొత్త కోర్సెస్ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేశారా? సో చాలామంది నేను లైవ్లోకి వచ్చినప్పుడు అడిగారు అనమాట, ఏమైనా కొత్త కోర్సెస్ ఉన్నాయి అక్కడ, ఏ కాలేజీలో కొత్త కోర్సెస్ ఉన్నాయి. సో మనం ఇప్పుడైతే నీట్గా తెలుసుకోవచ్చు ఏ కాలేజీలో ఏం కోర్స్ ఇంట్రొడ్యూస్ చేశారు ఈ సంవత్సరం. అవి పాతవా కొత్త మనకి ఏదో కరెక్ట్గా చెప్పలేం కానీ. సో ఫస్ట్ వచ్చేసి మనకి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి గుంటూరు డిస్టిక్లో ఉంటుంది, నరసరావుపేట్. ఓకేనా. సో ఈ కాలేజ్ మనకి JNTU-K కింద వస్తుంది. ఈ కాలేజ్లో కోర్సెస్ వచ్చేసి మనకి CE, EEE, ME, ECE, CSE, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, AI అండ్ ML. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ML అంటే మెషిన్ లెర్నింగ్. ఓకేనా. సో నాకు తెలిసి సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిండొచ్చు, అది చూడాలి మరి కొత్త కోర్సా లేకపోతే ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ అంటే నాకు తెలిసి సైబర్ సెక్యూరిటీ AI ప్లస్ ML ఈ సంవత్సరమే ఇంట్రొడ్యూస్ చేసి ఉండాలి. ఓకేనా. సో CE అంటే కామన్ ఎరా అనమాట. తర్వాత మనకి ASN ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది తెనాలిలో ఉంటుంది. ఇది కూడా మనకి JNTU-K కింద వస్తుంది. ఇందులో మనకి ఏంటంటే ఓన్లీ ECE, CSE మాత్రమే ఉన్నాయి. 36 ECE, CSE 54. సో ఇక్కడ మనకి మెకానికల్ 60, ECE 60, CSE 60, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 60 అన్ని 60నే ఉంటాయి, ఒక్క CSE తప్ప. నెక్స్ట్ A1 గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది మార్కాపూర్లో ఉంటుంది, JNTU-K కింద వస్తుంది ఈ కాలేజు. CE మనకి 60 సీట్స్ ఉన్నాయి, EEE 60 సీట్స్ ఉన్నాయి, ME 60, ECE 240, ECE చాలా ఎక్కువ సీట్స్ ఉన్నాయి దీంట్లో, CSE 60 ఇలాగా. సో మనకి కాలేజ్ అడ్రస్, డిస్టిక్, కాలేజ్ ఏ యూనివర్సిటీ కింద వస్తుంది ఆ లిస్ట్ ఉంది, కోర్సెస్ ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్కి ఎన్ని సీట్ అలాట్మెంట్ జరిగినాయి, సో అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి CSE ఉంది కదా, CSE DS అంటే డేటా సైన్స్ అనమాట. CSE కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో డేటా సైన్స్, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా అనమాట. ఓకేనా. సో ఇవి తెలిసి మనకి కొన్ని కొత్త కోర్సులు అయితే ఉండొచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈస్ట్ గోదావరిలో సూరంపాలెంలో ఉంటుంది ఇది. ఇక్కడ మనకి CSE IoT ఇచ్చారు, COC IoT. CSE కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అదే కొత్త కోర్స్ అనమాట. అలాగే మనకి CSE AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ML అంటే మెషిన్ లెర్నింగ్, అది కూడా ఇచ్చారు, 60 ఉన్నాయి దీనికి. తర్వాత ఇక్కడ నాకు పెట్రోలియం టెక్నాలజీ, ఇది కొత్త కోర్స్ అనిపిస్తుంది. పెట్రోలియం టెక్నాలజీ అనేది లాస్ట్ ఇయర్ ఇంట్రడక్షన్ చేశారా అనేది కొంచెం డౌట్. ఓకేనా. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది కూడా. సో ఇలాగా కాలేజెస్ అయితే ఉన్నాయి. సో మొత్తం మనం అయితే చదవలేం కానీ లిస్ట్ అయితే నేను చూపిస్తాను మీకు. సో ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి అని చూస్తే కనుక 239 ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్ 239. ఓకేనా. సో లిస్ట్ వచ్చింది కాబట్టి మనకి ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి,
గవర్నమెంట్ ఏ కాలేజీకి పర్మిషన్ ఇచ్చింది, ఎన్ని కోర్సులకి ఇచ్చింది, ఆ కోర్స్ వైజ్గా నంబర్ ఆఫ్ సీట్స్ అనమాట మొత్తం లిస్ట్ అయితే వచ్చేసింది ఈ సంవత్సరానికి. సో ఎవరికైనా ఈ పీడిఎఫ్ లింక్ కావాలనుకుంటే కనుక మీరు కామెంట్లో తెలియజేస్తే మీకు పెడతాను నేను, ఓకేనా. వెబ్ ఆప్షన్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇదైతే. ఓకే. సో దీని తర్వాత వచ్చేసి మనకి ఎంసెట్ 2021కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఏంటంటే అన్అకాడమీలో ఎంసెట్ కోచింగ్ అయితే స్టార్ట్ చేశారు. తెలుగులో ప్లస్ ఇంగ్లీష్లో రెండిట్లో ఉంటుంది. ఎవ్రీ మంత్ వీళ్ళు కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ చేస్తుంటారు. అందులో భాగంగానే ఇది మాస్టర్స్ బ్యాచ్ ఫర్ ఎంసెట్ అని ఇది ఒక బ్యాచ్ అనమాట. సో బ్యాచ్ వైజ్గా వీళ్ళు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ ఉంటారనమాట. అన్అకాడమీ గురించి చెప్పాలంటే మన ఇండియాలో ఆన్లైన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఇది ఒకటి. ఓకే. సో వీళ్ళు క్లాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళ షెడ్యూల్ ఎలా ఉంటుంది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మాస్టర్స్ బ్యాచ్ 2.0 ఫర్ ఎంసెట్ 2021 PCM. సో ఇలా ఉంటుందన్నమాట షెడ్యూల్. నీట్గా క్లియర్గా అయితే వీళ్ళు ఇచ్చేస్తారు. టాపిక్ నేమ్ ఉంటుంది, సబ్జెక్ట్ నేము, తర్వాత టైమింగ్, ఆ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, లెక్చరర్ పేరు, ఇలా మొత్తం మనకైతే షెడ్యూల్ ఇచ్చేస్తారు. సో మనం షెడ్యూల్ చూసుకొని క్లాసెస్ అనేది అటెండ్ అవ్వచ్చు. ఇది పీసీబీ అంటే బైపీసీ వాళ్ళకి, ఇంతకుముందు నేను చూపించింది ఎంపీసీ వాళ్ళకి. ఇది పీసీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అనమాట. ఇది కూడా అంతే సేమ్, మొత్తం షెడ్యూల్ అయితే మనకి ఇచ్చేస్తారు. సో వీళ్ళ టీచింగ్ ఎలా ఉంది అనేది మీరు చెక్ చేయాలనుకుంటే కనుక జస్ట్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, లేకపోతే ఫ్రీ క్లాసెస్ కూడా చూడవచ్చు. సో ఒకవేళ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే కనుక గెట్ సబ్స్క్రిప్షన్ అని క్లిక్ చేసేసి అక్కడ మీకు సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ చూపిస్తుంది. 1 month, 3 months, 6 months, 12 months అని. సో మీరు ఫస్ట్ 1 monthకి అయితే ప్రిఫర్ చేసుకోండి. అన్అకాడమీ వాళ్ళు ఎలా చెప్తారు, వాళ్ళ క్లాసెస్ ఎలా ఉంటుంది, నోట్స్ ఇస్తారు లేదా, వాళ్ళు చెప్పింది మనకు అర్థమవుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం 1 month ప్లాన్ అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఎవరైతే ఎంసెట్ 2021కి మంచి ర్యాంక్ కావాలనుకుంటున్నారో మీరైతే ప్రిఫర్ చేయొచ్చు. 1 month మినిమం చేసుకోండి. అందులో 1 monthకి అయితే మీరు 2500 రూపీస్ పడుతుంది. కానీ మన ఛానల్కి ఒక రెఫరల్ కోడ్ ఇచ్చారు. ఆ రెఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ ఇస్తారనమాట. సో మన ఛానల్ రెఫరల్ కోడ్ ఏంటంటే తెలుగు ప్రపంచం 2020 అని టైప్ చేస్తే అప్లై చేయండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 2500 రూపీస్ చూపిస్తుంది. సో ఈ రెఫరల్ కోడ్ అప్లై చేసిన తర్వాత అది అమౌంట్ డిక్రీజ్ అయ్యి చూపిస్తుంది చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మీరు కట్టాల్సింది 1 monthకి 2250 రూపీస్ మాత్రమే కట్టాలి. 10% డిస్కౌంట్ చూపించింది కదా, అది ఎందుకంటే మన ఛానల్ రెఫరల్ కోడ్ యూజ్ చేసిన దానివల్ల చూపిస్తుంది. సో పెయిడ్ కోర్సెస్ వద్దు అనుకుంటే కనుక మీరు ఫ్రీ క్లాసెస్ కూడా చూడొచ్చు. టీఎస్ ఎంసెట్, ఏపీ ఎంసెట్ ఫ్రీ క్లాసెస్ అండ్ టెస్ట్, ఇవి ఫ్రీ క్లాసెస్ అనమాట. అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్ని టాపిక్స్ కూడా ఉంటుంది. దీంట్లో కూడా మనకి షెడ్యూల్ అయితే నీట్గా ఇచ్చేస్తుంటారు, ఎప్పుడెప్పుడు ఏం క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ ఫ్రీ క్లాస్ అనేది. సో దీనికి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అవ్వడానికి ఏంటంటే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేసి తర్వాత జస్ట్ మీ పేరు, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేస్తే కనుక లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిన తర్వాత మీరు ఫ్రీ వీడియోస్ అనేది చూసుకోవచ్చు. ఫ్రీగా డబ్బులు కట్టడం అవసరం లేదు. కాకపోతే ఫ్రీ వీడియో ఓపెన్ చేసే ముందు మీకు ఒక అన్లాక్ కోడ్ అడుగుతుంది. సో అన్లాక్ కోడ్ ఈ కోడ్ అనమాట, తెలుగు ప్రపంచం 2020. అది టైప్ చేసేస్తే ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి. మీరు ఫ్రీగా అయితే చూసుకోవచ్చు. జస్ట్ 1 time మాత్రమే అనమాట, ఒకసారి మాత్రమే ఆ కోడ్ యూజ్ చేయాలి మీరు, తెలుగు ప్రపంచం 2020 అని. తర్వాత అన్ని ఫ్రీ వీడియోస్ మీరు చూసుకోవచ్చు. ప్రతిసారి ఎంటర్ చేయని అవసరం లేదు. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.